సర్చ్ బటన్ క్లిక్ చేయండి, మన మూవీ ట్రైలర్ వస్తుంది. దాదాపు 3 కోట్ల మంది సాంగ్స్ వ్యూ చేసి మా సాంగ్ ని అలా వైకుంఠపురం సాంగ్ 3 కోట్ల మంది చూసిరంటే ఏ రేంజ్ ఉంటుందో చూడండి సాంగ్. ఇది దెబ్బ అబ్బగాడు మబ్బగాడు దెబ్బ. ఇంకేది మా అడుగుతా బ్రో, అడిగి కుమ్మేద్దాం. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు ఏముందంటే చీర కట్టుకోమని చీర గుంజినందుకు యుద్ధమైంది, కానీ ఇప్పుడు ఏమైతుందా సార్ చీర కట్టుకోమన్నందుకు యుద్ధం అవుతుంది మేడం. శివాజీ గారు అన్నది రైటా రాంగా? అది నీ మనోభావం చెప్పి నీకు కరెక్ట్గా ఉంది సార్. కాబట్టి శివాజీ గారు ఎగ్జాక్ట్ తప్పే, ఎందుకంటే అందరు మంచిగా ఉండాలనే మనస్తత్వం సార్ అది పనికిరాదు. అది చెప్పే విధానం బట్టి చెప్పాలి. ఆయన చెప్పిన విధానం కరెక్టే, కాకపోతే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయేమో దాన్ని ఆయనే మళ్ళీ రిగ్రెట్, దాన్ని మళ్ళీ ఆయన ఏమన్నాడు సారీ కూడా చెప్పిండు. ఒకసారి సారీ తప్పైందని చెప్పేసి తప్పు ఒప్పుకున్నాక ఇంకెందుకు చేస్తారు? అన్వేష్ ఆయన దేశాలు పట్టుకొని తిరుగుతుండు, మన దేశం గురించి ఏం తెలుస్తుంది? సరే ఆయన గురించి నేను తప్పు ఇప్పుడు ఏం మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే మనం ఒక వ్యక్తిని కించపరచడం. నేను ఒకటే మాట్లాడతా, తప్పును తప్పని చెప్తున్నా. అది ఎవరు చేసినా తప్పే, నేను చేసిన తప్పే, నువ్వు చేసిన తప్పే. మన ఆ తప్పు గురించి మళ్ళీ మనం చెప్పొద్దు కదా. ఓకే బ్రో, పోస్టర్ ఇవ్వండి. అతను తీసుకెళ్ళాను. వ్యూవర్స్ దయచేసి ఒక్కసారి మన అన్వేషణ ఇవన్నీ పక్కన పెట్టాలి. మంచి సంపర్క లెవెల్లో ఇవన్నీ పిచ్చి టాపిక్స్ బంద్ చేయండి. ఇది ఉల్టానా ఫల్టానా మీరే తయారు చేయండి, ఎందుకంటే ఇట్లా అమ్మబడును కొనబడును. ఒకసారి చిన్నప్పుడు మనకు ఉంటుండే సార్ అట్లున్నది, కిరాకు ఉంటుంది, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఒక్కసారి ట్రైలర్ చూడండి, మీ మైండ్ పీస్ పెట్టుకోండి. ట్రైలర్ సాంగ్స్ సూపర్గా ఉంటాయి, ఒకసారి చూడండి. సరేనా బ్రో? అన్వేష్, నీకు నా వార్నింగ్, ఈ సినిమా చూడు, నువ్వే చెప్తావు. ట్రైలర్ చూడు, ఫిబ్రవరిలో సినిమా వస్తుంది, నీకు అవైలబుల్ ఉంటే చూసుకో, లేకుండా లేదు. కానీ నా యూత్ మాత్రం నా ఎంబడి ఉన్నారు. ఇట్స్ మై ప్రామిస్. మా సపోర్ట్ మీకు ఎప్పుడే ఉండేది. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు వర్షం చేసుకో, అలా వచ్చే సినిమాలు